శ్రీదేవి డ్రామా కంపెనీ. పెళ్ళంటే ఆ హడావిడి ఉండాలి, కలర్ఫుల్ ఉండాలి, మరదలు ఉండాలి. ఎక్కడన్నా వస్తున్నారు అంగపారు. అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. రేవంత్ కాదు సార్, మరదలు అన్న ఇల్లేండి సార్, వరదల్లో కొట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గా చూడు నన్ను. నిన్ను చూసే చెప్పినట్టున్నాడు. వాళ్ళు వరదలో కొట్టుకొచ్చినట్టే ఉంటారు, నన్ను చూడు. వాళ్ళు బాగానే ఉన్నారు, నువ్వే బురదలో కొట్టుకొచ్చిన దానిలో ఉన్నావు. హాయ్ బావా. హాయ్. ఇదిగో చెల్లెలు, మనం పెళ్లికి వచ్చాం. ఎవడు పిలిస్తే ఆ దగ్గరికి వెళ్ళిపోకండి. దించిన తల ఎత్తకూడదు, ఓకేనా? చూసావు నోకరాజు? సార్. ఓ తల్లి తన కూతుర్లని ఓ కోడి రెక్కల కింద పిల్లల్ని దాచినట్టు ఎంత జాగ్రత్త తీసుకుంటుంది చూసావా? ఎవరు సార్ తల్లి? ఎవరు తల్లి? నువ్వు చెప్పక్కర్లేదురా. ఊరు ఎక్కడ పెట్టుకున్నావురా? తల్లేంట్రా తల్లి? నేను తల్లేంటి? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. మనం ఎలా ఉంటే పెళ్లి ఎందుకు అవుతుంది నీకు? ఓ ఎగేసుకుంటూ వచ్చేతను మీద గేదెలాగా. ఇంతకీ వాళ్ళు ఎవరో ఏంటి కథ? వీళ్ళందరూ నా చెల్లెళ్ళు. నేనే వీళ్ళకి పెద్ద అక్క. చెప్పాల్సిన అవసరం లేదు, నీ ఆకారం చూస్తే తెలుస్తుంది నువ్వు పెద్దదాని అని. ఇంతకీ నీ వయసు ఎంత? జస్ట్ 12. పొద్దుంటే ఇడ్లీలు కాదు, నీ వయసు ఎంత? 12కి 10 కలిపితే 22. బెండు తీస్తా 22 అన్నావు అంటే. అబ్బా 20 ఎందులే. అది చెప్పు. సరే కానీ నీకు ఎలాంటి వాడు కావాలి పెళ్లి చేసుకోవడానికి? నాకు ప్రభాస్ అంత హైట్ కావాలి, కష్టం. మహేష్ బాబు అంత కలర్ కావాలి, కష్టం. జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న దమ్ము కావాలి. అవన్నీ ఉండాలంటే నీలో మ్యాటర్ ఉండాలి. ఏం మాట్లాడతావు నువ్వు? అంటే నువ్వు అందంగా ఉండాలి అని. అసలు ఎవరు ఈ స్క్రాప్ అంతా? వీడంతా మా చెల్లెలు. ఓ మంచి పని చేశాడు దేవుడు. ఫస్ట్ అందాన్ని పుట్టించాడు, తర్వాత ఈ స్క్రాప్ అందరినీ పుట్టించాడు. వాళ్ళందరూ ఓకే యావరేజ్. జస్ట్ సరిగ్గా చూడండి నన్ను. ఎందుకు అలా ఊరుకుంటున్నారు? మీ అక్క నన్ను మాట్లాడుతుంటే. హలో, చైతీ సీతకొక చిలికి ఎగిరిపోద్ది, అందుకే చెయ్యేసేస్తున్నాను నేను. చిలక పేరు చెప్పి చెయ్యేసేస్తున్నావు కదా, తన్నేనంటే చిలకల ఊరు ఎట్లా పడతావు? అమ్మ నీ ఫోర్స్ కి తిరుపతి వెళ్ళిపోతాను, అక్కడ ఆగను నేను. వేస్తే గీస్తే చెయ్యి నా మీదే. ఈ చెయ్యికి అంత అదృష్టం లేదులే, ఊరుకో అలాగ నువ్వు కాసేపు. ఏంట్రా ఆడపిల్ల అంటే ఆడబొమ్మలా కనబడుతున్నాడా నీకు? వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటున్నావా? నీ బ్యాక్గ్రౌండ్ తర్వాత నీ బ్యాక్ గ్రౌండ్ అంత ఉంది. ఇగో భయ్యా, ఒక్కటి చెప్తాను గుర్తుంచుకోండి. మగవాడికి అన్యాయం జరిగితే అరగంట లేటుగా వస్తానేమో, ఆడదానికి అన్యాయం జరిగితే అరక్షణం కూడా లేటు చేయను. అన్యాయం ఎవరు చేయగలరు? నువ్వే చేస్తావు అన్యాయం. ఇప్పటికే అరగంట లేటు చేసా. ఎక్కువ చెప్తే మా ఆర్డర్ గారితో చెప్తా. మా ఆయన ఎవరికి చెప్పుకోలో తెలియక అక్కడ కూర్చున్నాడు, ఇంకా ఆయనతో చెప్తే సుఖమే ఉందరా నువ్వా? అమ్మాయిలను పడేయటం అనేది ఒక ఆర్ట్ రా. ఇలా చేస్తే పడరు. ఏది నన్ను పడే? నిన్ను పడేయాలంటే జేసీబీ రావాలి. వీళ్ళందరిని ఎలా పడేస్తాను చూడండి. ఒక్కసారి సాంగ్ ఏంటమ్మా? అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. చిక్కో చిక్కమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించమంటిరు. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, బాబు నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమందురు. చిట్టో చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించమందురు. అన్నయ్య అన్నావంటే ఎదురవరా, అన్నిపై ఉన్నావంటే ఇదరవరా. ఇంత పెద్ద మంచి పాట ఎత్తే రాలేదు, అన్నానంగా వచ్చి ఆర్తిస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా? వచ్చి పెద్ద ఆడపిల్లలు అంటే కూర్చో, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చాను చూడు. హలో, ఎవరు అనుకుంటున్నావు అసలు? సాయి కృప ఇక్కడ. నువ్వు ఎలా వచ్చావో తెలుసా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ కృప, అది మర్చిపోతున్నావు నువ్వు. అంటే నాకు టాలెంట్ లేదంటావా? టాలెంట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో ఎందుకుంటావు నువ్వు? ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళందరికీ టాలెంట్ లేదంటావా? ఇప్పుడు అందరికీ కదా, నీకే లేదంటే అర్థం చేసుకుంటలేదు నువ్వు.
ఇలాగే మాట్లాడతారు. మనం బావ దగ్గరికి వెళ్దాం పదండి, బావని ఆట పట్టిద్దాం. వెళ్ళండి 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 అమ్మా. ఇవన్నీ ఓకే కదా, లాస్ట్ ఏంటి ఆ రుబ్బు రోలు పత్రం తిరుగుతూనే ఉంది కంటిన్యూస్ గా, ఏంటది? బావా ఆ, సరిగ్గా చూడు. అది చూసి చెప్తున్నాను, ఆపు. మరదలా నలుగురు మరదలు తిన్నారా? వాళ్ళని అడుగుతున్నా, నేను తిన్నాను నేను అడగవా? నువ్వు ఆల్రెడీ ఊరి మీద పడి తిని దానిలోనే ఉన్నావు. వచ్చండి, మళ్ళీ పెడతా. చాలు పదండి. వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరం వచ్చాం, మాకు తొందరగా సినిమా స్టార్ట్ చేయండి. అసలు వెంకటేష్ గారు డైలాగ్ చెప్పలేదన్న. నన్ను చూసి చెప్పు. అడగాలంటే అదోలా ఉంది, కొంచెం ఆకలిగా ఉంది. తనకే చెప్తావా? నా గురించి కూడా ఏమని చెప్పు. గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇంటింటికి దూరి ఏరి ఏరి కొడతా. కొట్టు, పర్లేదు. పుట్టి మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించను చరునాకు కొట్టు పెట్టి నెత్తిన గుండెల మద్దన సచ్చిపోవతో చేనమ్మా. I think Men in Black rock. స్టాప్ ఇట్. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఎందుకు వచ్చారు అనుకున్నావు? తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాం, లేకపోతే ఇక్కడ తల తీసుకెళ్లే వాళ్ళం. నేను సైతం ప్రపంచాన్ని అగ్నికి ఆహుతిచ్చాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అగ్నికి ఆహుతిచ్చాను. ఆగిపోయాడా, కూర్చొని ప్రాంప్టింగ్. 3, 2, 1 go. నెక్స్ట్ ఏం కావాలి? గేమ్ లో చూసారు కదా, అది గారు కప్పు తీసుకెళ్లి ఇటు పెట్టి అటు పెట్టి రావడం, లోపల ఆయాసపడి నీళ్లు తాగడానికి కూడా వెళ్ళాక హే అన్నారు. 10 నిమిషాలు తిరిగాం అటు ఇటు. ఇంట్లో దీపం పెట్టడం చేత కాదు కానీ బయటికి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పెట్టాడంట ఇట్లాంటి వాడు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. పాలేవా పాలా బాస్కెట్ ఆడెందుకు? ఎద్దులా ఉన్నాడు, అదే ఇస్తాడు. ఎద్దులా ఉన్నాడు అన్నావు, ఎద్దు పాలిస్తుందా? బర్రెలా ఉన్నాడు, అదే ఇస్తాడు. ఇవాళ నుంచి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, ఓకేనా? ఓకేనా? ఎందుకు వచ్చాడు రా? ఎక్కుతా. ఎవడు రైడు ఇలా ఉన్నాడు? వాయు వర్షం లేకుండా ఎక్కుతానన్నప్పుడు అర్థం కాలేదా? ఇది మన భానుబాబు కొడుకండి. ఏనుగమ్మ ఏనుగు, తాగుబోతు రమేష్ అన్న ఎంత కష్టం వచ్చిందో. వాడు నాలెక్కే ఉన్నాడేంట్రా? దయచేసి మన భానుబాబుని తెచ్చుకుందామండి. భానుబాబు ఓకేనమ్మా. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఊర్లో వ్యవసాయంలో వాటర్ రాక చాలా ప్రాబ్లం అవుతుంది. మీకా అండి? సరే అండి, నేను మా అసిస్టెంట్స్ ఒకసారి ఒక్క నిమిషం. అమ్మ మీరు పట్టుకోవడం ఎందుకమ్మా, సెగ్మెంట్ అయ్యాక నీయే పట్టుకుంటాడు ఆయన. చెప్పండి సార్. ఇంకేడ మర్చిపోతే సాంప్రదాయిని మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు, ఉలి దెబ్బ పడితే రాయి రత్నం అవుతుందని చెప్పేవాడు. మరి నీ దెబ్బ పడితే